తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం నుంచి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ఇప్పటికి 2600 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ముందుగా తెలియచేసిన ప్రవచనం, ప్రకటన అనుకోండి. యేసు ప్రభు పుట్టడానికి దాదాపు 600 సంవత్సరాల ముందు యేసును బట్టి లోకంలో జరగాల్సిన, నెరవేర్చవలసిన క్రమాన్ని గురించి ముందుగానే దేవుడు తెలియచేసిన మాట. లోకంలో మనుషుల యొక్క అతిక్రమం ఎంతవరకు వెళుతుందంటే, ఒక తప్పు చేయని వాడిని కూడా, నిర్దోషిని కూడా దోషిగా ఎంచి అతన్ని దూషించటానికి, ద్వేషించటానికి, లేదా అతన్ని కొట్టి గాయపరచటానికి, చివరికి చంపేయడానికి మనుషుల యొక్క నీచ ప్రవర్తన ఎంత దిగజారిపోతుంది అన్న సంగతిని గురించి చెప్తూ, అందుకు ఒక ఉదాహరణ కావాలన్న ఉద్దేశంతోనే యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఈరోజు లోకంలో నీతికి రోజులు లేవు, సత్యానికి రోజులు లేవు. ఎంతసేపు కూడా ఒకరినొకరు మోసం చేసుకోవటం, ఒకరినొకరు అప్పగించుకోవటం, ఎదుటివారి దగ్గర దోచుకు తినాలన్న ఆలోచనే తప్ప, నాతో పాటు నా తోటివారు కూడా బ్రతకాలి, చేతనంతవరకు ఎదుటివాడికి సహాయం చేయాలన్న ఆలోచన ఈరోజు లోకంలో ఉండదు అని చెప్పడం. ఇది అంత్యకాలము కదా, ఏదో మిగతా వాళ్ళు కలికాలం అని కూడా చెప్తారు. అంటే మనుషుల యొక్క నీచ ప్రవర్తన ఎంతవరకు దిగజారిపోద్దో చెప్పడం. తప్పు చేయని వాడిని ఈరోజైతే కనుక తప్పు చేసినట్టుగా నింద మోపుతారు. నిజంగా తప్పులు చేసేవాడిని పల్లెత్తే మాట కూడా పొరపాటున అన్నారు. తప్పు చేయని వాడి దగ్గరికి వస్తే మాత్రం అతను మాత్రం ఒక దొంగలా చూడటం అలవాటండి సమాజానికి. కానీ నిజమైన దొంగ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా పల్లెత్తి ఒక్క మాట కూడా అన్నారు. లోకంలో అయితే కనుక ఈరోజు నెరవేరుతున్నది ఇదే, ఇలా జరుగుతుందని చెప్పడం కోసమే. అందులో అయితే కనుక ఒక స్పెసిఫిక్ ఉదాహరణగా ఉండటం కోసం ఒక పాత్ర, నన్ను చూడండి. యేసుప్రభు అయితే కనుక లోకానికి వచ్చి చూసి చెప్పింది అదే, నన్ను చూడండి ఏం జరిగింది. సహజంగా ఎవరినైనా ఒకరికి ఎదుటివాడిని దూషిస్తున్నారు, వారు కొడుతున్నారు, లేకపోతే వారిని చంపేస్తున్నారు, వారికి శిక్ష విధిస్తున్నారు అనుకుంటే సహజంగా ఏమనుకుంటారంటే, అవునండి ఏదో చేస్తుంటాడు, ఏది చేయకుండా ఊరకనే చేయరు కదా, సంథింగ్ ఏదో చేస్తుంటాడని. ఒకవేళ మనలో ఎవరైనా ఆ మాట అంటుంటే అవతల వారు ఏమో చెప్తారంటే కనుక ఏదో ఉండుంటుందిలేండి, మీరు ఏది చేయకుండా నిప్పులేనిది పొగరాదు కదా, కాబట్టి ఏదో చేస్తుంటారు, అందును బట్టి ఏదో గొడవ పడతారులేండి. మీ ఆవిడ అన్నదంటే కారణం ఉంది, నీ తల్లిదండ్రులు చెప్పారంటే ఏదో కారణం ఉంది, నీ అన్నదమ్ములు నేరం మోపుతున్నారు అనుకుంటే సంథింగ్ ఏదో ఉంది కదా, రీజన్ లేకుండా ఎవరు మీ మీదకి రారులేండి అని చెప్పి మనలో తప్పేమైనా ఉందన్న ఉద్దేశంతో మన చెయ్యని తప్పు కూడా అయితే కనుక శిక్ష విధించే పరిస్థితి ఉంటుంది. అప్పుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మరి నేనేం చేశాను అన్నాడు ఆయన. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయనైతే కనుక ఒక ఉదాహరణగా ఈ లోకంలో ఉండి, ఇప్పుడు నేను ఏం చేశానని చెప్పి నన్ను కొట్టారు, ఏం చేశానని చెప్పి నన్నైతే కనుక ఒక దొంగను చూసినట్టు చూశారు, హీనమైన మాటలు పలికారు కదా, చివరికి అయితే కనుక ఘోరంగా సిలువలో అయితే కనుక చంపేశారు. నేను ఏం చేశాను అని. సో చేసిన ఒక విధంగా శిక్ష విధించిన యేసులో తప్పులేదు, కానీ శిక్ష విధించిన మనుషుల్లోనే తప్పు. యేసుప్రభు ఈ లోకానికి అయితే కనుక అదే చెప్పాలనుకున్నాడు, చెడిపోయిన లోకం. వీళ్ళు చెడిపోయారు కనుక ఒకవేళ కనుక వీళ్ళకి విరోధంగా ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళలో తప్పెతుకుతారు. ఈ లోకంతో పాటు నేను కూడా చెడిపోదాం అనుకుంటే గొడవ లేదు. ఈ చెడిపోయిన లోకంలో కనుక ఒక నీతిమంతుడు బ్రతకాలనుకుంటే ఎంత కష్టమవుతుంది. ఉన్న మాటను ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా పలికితే కనుక ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఒకవేళ నీతిగా నేను నడుచుకుంటాననుకుంటే కనుక చుట్టూ ఉన్న సమాజం వారిని ఎలా చూస్తుంది అనే సంగతి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం కోసమే ఇదిగో యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఇంత శిక్షను అనుభవించవలసిన పరిస్థితి. ఏమీ అనుకున్నప్పుడైతే కనుక పై వచనం చదువుతున్నాను చూడండి, 6వ వచనం నుంచి చదువుతున్నాను. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. మనమందరము గొర్రె వలె త్రోవ తప్పిపోతుమే. మనమందరం ఏమైపోయామంటే గొర్రె వలె త్రోవ తప్పిపోతుమే. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను.
ఎవరికి నచ్చేటి వాళ్ళు. 6వ అధ్యాయం ఆదికాండం మనం చదువుతున్నప్పుడు అక్కడున్న మాట ఎలా ఉంది అనుకున్నప్పుడు ఒకసారి ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. యేసుప్రభువు వారు మరలా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆ రోజు తొలినాళ్ళలో అయితే ఇంకా దేవుడు వాళ్ళు చేసిన తప్పును బట్టి వెంటనే కోపం వచ్చి వాళ్ళకి శిక్ష విధించేశాడు. మనుషులు చెడిపోయినందుకు ఎందుకు వీళ్ళ మీద ఓర్మి ఎందుకు ఉపేక్షించాల్సిన అవసరం ఉంది, వీళ్ళు మారన్న ఉద్దేశంతో ఆ రోజు నోవహు కాలంలో దేవుడు శిక్ష విధించే ముందు ఉన్న పరిస్థితులు ఏంటో ఒకసారి చదువుతున్నాను. 6వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరణ ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. తమ మనస్సుకు నచ్చట్టుగా నడవటం, ఎవరి త్రోవ వాళ్ళది. ఈరోజు తల్లిదండ్రులు చెప్పినంత మాత్రం చేత పిల్లలు వినే రకాలేం కాదండి. కట్టుకున్న భర్త భార్య చెప్పినంత మాత్రం చేత ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్తే వినే రకాలు కావు. మనం కనుక్కున్న పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు వినే రకాలు కాదండి. ఈరోజు పిల్లలైనా బ్రతిమలాడుతున్న తల్లిదండ్రులు వినరు. మన అధికారులు ఉన్నారు, మన నాయకులు ఉన్నారు, వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటారు. ఒకరు ఈ మంచి మార్గంలో వెళ్ళండి, ఇలా ఉంటే కనుక మన దేశానికి ఉపయోగం కదా, మన జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది, మా మాట విని ఈ క్రమాన్ని నేర్చుకోమని ఎన్నిసార్లు పోరు పెట్టినప్పుడు కూడా ఎవరు వింటారు? ఎవరి త్రోవ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. నా ఇష్టం వాళ్ళకి ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళైతే కనుక వినరు. నేను వెళ్ళే త్రోవ నువ్వెవడో నాకు చెప్పడానికి అనుకునే పరిస్థితి. ఆ సమయంలో దేవుడైతే కనుక వారితో ఏం జరిగింది అనుకున్నప్పుడు చూడండి, అప్పుడు యెహోవా అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఏమన్నా అంటే కనుక వాదనకు దిగాలి. ఒక మంచి మాట చెప్తే కనుక వారైతే కనుక సాత్వికంగా దాన్ని స్వీకరించే పరిస్థితి ఈరోజు లోకంలో లేదు. చెప్పిన మాటను బట్టి ఏమో నా బ్రతుకు బాగుపడుతుంది కదా, నా కాపురం బాగుంటే అంతకంటే ఏముంటుంది, నా కుటుంబం బాగుండాలి కదా, నా చుట్టూ ఉన్న సమాజం బాగోవాలి, నా దేశం బాగోవాలి. ఇదండి మామూలుగా ఒక క్రమబద్ధమైన మనిషి ఆలోచించే విధానం అలా ఉంటుంది. నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటేనే కదా నేను కూడా బాగుంటాను, వాళ్ళందరూ సంతోషంగా ఉంటేనే కదా వారి సంతోషంలో నేను కూడా పాలు పంపులు పొందే అవకాశం కలుగుతుంది. కాబట్టి అందరితో కలిసి ఉంటాను, అందరికీ నేను హితంగా ఉంటానని మనిషి ఈరోజు ఆలోచించట్లేదు. నా ఇష్టం నాది, ఎవరెలా పోతే నాకెందుకు, స్వార్థ చింతనే ఎక్కువైపోయిందండి. ఏమనంటే కనుక మనుషుల మధ్యన అయితే విభేదాలు కలిగించి మీరు వేరు మేము వేరు కదా, మీ ఆలోచన విధానం వేరు మా ఆలోచన విధానం వేరు, మీకున్న డబ్బులు వేరు మాకున్న డబ్బులు వేరు, మీరు నివసించే స్థలం వేరు మేము నివసించే స్థలం వేరు, మా ఇష్టం వచ్చినట్టు మీకు దిక్కున్నా కాడ చెప్పుకోండి అనుకునే పరిస్థితులు అయితే కనుక ఈరోజు లోకం ఉందండి. ఈరోజు మీకు చేతనేం చేసుకోండి, మీకు ఇష్టమైనది మీరు చేయండి, మాకు ఇష్టమైనది మేము చేస్తాం కదా అని. అంటే మనుషులకి ఇష్టం ఎంతవరకు వస్తుందో చూస్తారా? ఇలా ఎవరికి వాళ్ళైతే కనుక త్రోవ తప్పి వెళ్ళిపోతుంటే అందరూ అక్రమంగా మనుషులు అయిపోతే ఏమవుతుంది? మనిషి యొక్క మనస్తత్వం ఎలాంటిది అనుకున్నప్పుడు కింద మాట ఎలా ఉంది అక్కడ, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. నేను మనిషిని చెప్పేటట్టున్నాడు, వాళ్ళలో దైవాత్మ కొంచెం కూడా లేదు. వాళ్ళ దైవాత్మ కొంచెం కూడా లేదు. దేవుని పిల్లలం కదా మేము, సృష్టిలో అయితే కనుక ఆ దేవుని సృష్టిలో భాగం కదా, ఆ దేవుని సృష్టిలో ఉన్న మేమైతే మాత్రం ఆ దైవములకు జీవించాలని కనీసపు ఆలోచన వాళ్ళకి లేదు. నరమాత్రులు అంతే, మేము మనుషులు అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. మేము నరులమే కదా అలాగే ఉండాలని కోరుకున్నారు, కానీ ఎవరు కూడా దైవంగా మారాలన్న కోరిక ఈరోజు లోకంలో ఒక్కరు కూడా లేదు. వాళ్ళు ఎంతసేపు స్వార్థ చింతనతో ఎవరైతే బ్రతుకుతున్నారో, నా ఇష్టమే నెరవేరాలని ఎవరైతే కోరుకున్నారో వారందరూ నరులే. నా వరకు నేను బాగుపడితే బాగుంటుంది, నా కడుపు వరకు నిండితే బాగుంటుంది, నా సుఖము సంతోషం నాకు దక్కితే బాగుంటుంది అనుకునే మనస్తత్వం. అదే యేసుప్రభు మరణానికి కారణమైంది. ఇలా మనిషి ఇలా స్వార్థంగా ఆలోచించటమే యేసుప్రభు మరణానికి కారణం. ఏమాత్రమున కొంచెం కనుక ఒక దైవాత్మతో ఆలోచించుంటే కనుక యేసుప్రభు ఆ రోజు చనిపోయేవాడు కాదు. ఎవరూ లేరు, ఎవరికి దైవాత్మ లేదు. ఈ లోకానికైతే కనుక తీర్పు తీర్చే సమయం వచ్చిందని చెప్పడం కోసం. ఎందుకంటే నోవహు కాలంలో దేవుడు జలప్రళయం చేత మొత్తం ప్రపంచాన్ని అంతటిని కూడా చంపేసిన రోజున తుడిచిపెట్టేశాడట. ఒక్క నోవహు కుటుంబాన్ని తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోయిన రోజున మనుషులకైతే కనుక చివరికి నోవహు కూడా మనసులో ఆలోచన వచ్చి ఉంటుంది, వాళ్ళందరూ చనిపోయినప్పుడు అప్పటి వరకు తనతో పాటు తిరిగిన వారందరూ ఎవరూ కనపడకుండా ప్రపంచమంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితిలో నోవహు మనసులో కూడా ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, తప్పులు చేసినంత మాత్రం చేత చంపేయటమేనా, దేవుడు కూడా అంత కోపం చూపించడం సమంజసమేనా, ఏమో వాళ్ళకి చెప్పుంటే మారేవాళ్ళేమో కదా, వారిని కూడా సరిదిద్దొచ్చు కదా, వీడు పనికిరాడని తీసేసే ముందు ఆ పనికొచ్చే పనిముట్టుగా మార్చట్లో తప్పులేదు కదా. దేవుడే అన్నాడు, దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం సృష్టించాడని. సృష్టిలో అయితే కనుక వ్యర్థమైనది ఏది లేదని దేవుడే చెప్తున్నాడు. మరి వ్యర్థమైనది లేనప్పుడు తాత్కాలికంగా ఒకళ్ళది మూలన పడినా దాన్ని తీసుకొచ్చి శుభ్రం చేస్తే,
ఒకవేళ పదును లేకపోతే కనుక దాన్ని సానబెట్టి కనుక పదును పెడితే, ఒకవేళ మకిలి పెడితే కనుక దాన్ని శుభ్రంగా కడిగేస్తే మరలా వస్తువు పనికొస్తుంది కదా. అంత మాత్రం చేత దీన్ని తీసుకెళ్ళైతే తగలబెట్టేయటమో లేకపోతే నీళ్ళలో ముంచేయటమో అంత అవసరమే ఉంది. మనుషులకైతే కనుక ఇలాగే ఉంటుంది. ఎందుకు దేవునికి అంత కోపం? దేవునికి అంత కోపం ఏంటి? ఎందుకు ఇలా చేశాడు? దేవుడైతే కనుక సమాజాన్ని అంతటిని లేదా ప్రపంచాన్ని అంతటిని ఎందుకు మరలా నీటితో ముంచి చంపేశాడని చాలామంది డౌట్స్ వస్తాయండి. దేవుడు ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటే కనుక తప్పు పట్టేంత పరిస్థితి ఎవరికి రాదండి. ఎందుకంటే ఆయన ఏది చేసినా న్యాయబద్ధంగా ఉంటుంది. నరమాతృలు వారు నన్ను వాదిస్తున్నారు, నాతో మారండని చెప్పినప్పుడు కూడా మాట వినకుండా వాదిస్తున్నారు. నేనేం చేసేది అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు యేసుప్రభు వారి కాలం గురించి చెప్పగల ఒకరికైనా నోహు కాలంలో జరిగింది అనుకుంటే మళ్ళీ దాదాపు 4000 సంవత్సరాలు గడిచిన తర్వాత యేసుప్రభు కాలం గురించి చెప్పగల మళ్ళీ సేమ్ డీటో. మనుషులందరూ కూడా అక్రమం, ఎవరు కూడా తోటి వారిని చూసి సహించే మనసు లేదు. ఈరోజు ఉందా? ఇప్పటికి 2000 సంవత్సరాల నుంచి కనుక ఒకవేళ కనుక టైం కనుక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మనం అనుకునేటట్టయితే ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడ చూసిన స్వార్థ చింతన, ఎక్కడ చూసినట్టే కనుక హత్యలు, ఎక్కడ చూసిన అక్రమాలు, తోటివాడిది ఎలా దోచుకోవాలి, మోసంతో ఎలా బ్రతకాలన్న ఆలోచన తప్ప నేను కష్టపడి బ్రతుకుతాను అనుకున్న వాళ్ళు ఎవరున్నారు? నా కష్టార్జితంతో నేను బ్రతకడమే కాకుండా చేతనైతే కనుక ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద పెడతాననుకునేవాడు ఎవరో లేరండి. ఎట్లా ఎదుటివాడిని ఎలా దోచేసుకోవాలి, వాడికి అబద్ధం చెప్పాలి అయితే మరొకటి చేశా వాడిని ఎదుటివాడిని దోచుకోవాలనుకునే మనస్తత్వం. ఇప్పుడు యెషయా గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ డిటో అదే మాట పలుకుతున్నాడు. చూడండి, మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపు. దోషమైనట్టే కనుక నువ్వు మార్గము తప్పి వెళ్ళిపోవటమే. సమస్త మార్గమును చెరిపేసుకున్నారట. నోహు కాలంలో మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు లోకంలోని మనుషులందరూ కూడా తమ మార్గమును చెరిపేసుకున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోతే ఎట్లా, నువ్వు ఎందుకు వచ్చావో మర్చిపోతే ఎట్లా, నువ్వు ఈ లోకంలో చేయాల్సిన పని మర్చిపోతే ఎట్లా? మరి తిరిగి ఏదో ఒక రోజు వెళ్ళాలిగా, ఆ సంగతి నీకు తెలుసు కదా. మరి వెళ్ళేటప్పటికి నువ్వు చేయాల్సింది, పూర్తి చేయాల్సిన పనులు ఏంటో నీకు అర్థం కాకపోతేలా? మళ్ళీ నేను ఎవరి దగ్గరికి తిరిగి వెళ్ళాలి? అలా వెళ్ళాలి అనుకుంటే కనుక అందుకు తగినట్టుగా నా జీవితం ఉందో లేదో చూసుకోకపోతే ఎట్లా? ఇదే అతిక్రమం. మనిషి అయితే కనుక ఈరోజు పరిపూర్ణంగా మర్చిపోయి తినటం, తాగటం, సుఖపడటం, సంతోషించటం, ఏదో సాధిస్తాను, ఏదో సంపాదిస్తానని చెప్పి నేలను పట్టుకుని వేలాడుతున్నాడే తప్ప ఏదో ఒక రోజు ఈ నేలను విడిచిపెట్టి మనందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న సంగతిని పరిపూర్ణంగా మనుషులు మర్చిపోయారు. అలా వచ్చి జ్ఞాపకం చేస్తే, యేసుప్రభు వచ్చే కనుక జ్ఞాపకం చేసి మీరు వెళ్ళే త్రోవ కరెక్ట్ కాదు, ఈరోజు మీ ప్రవర్తన సరికాదు, దేవుడు దీన్ని అంగీకరించడు అని చెప్పినందుకు కాదు. యేసుప్రభునైతే కనుక వెంటనే పట్టేసుకున్నారు. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతును పట్టుకుని ఎలాగైతే ఒక మంచి మాట చెప్పినందుకు లోతును చంపాలని చూస్తారో యేసుప్రభును కూడా అదే మాట చొప్పున పట్టేసుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు, ఏం చేశారంటే అక్కడ రాయబడిన మాట ఏందో చూడండి. అక్కడ అతడు దౌర్జన్యము నొందెను. సొదొమ గొమొర్రా పట్ల ఒక లోతును గుర్తు చేసుకుంటే మీకు అర్థమవుతుందండి. ఇంటి మీద ఏమైపోయారట, దొమ్మిగా పడిపోయారట. అయ్యలారా, ఇంతకింత తప్పు పని చేస్తున్నారు, ఇంత పాతకాన్ని మీరు కట్టుకోకండి, మన పంచక చేరిన వారిని మీరు అక్రమంగా మీరైతే కనుక చంపాలని చూస్తున్నారు, వారిని అన్యాయం చేయాలని చూస్తున్నారు, తప్పు అన్నాడట. మన ఆశ్రయం కోరి వచ్చిన వాళ్ళు కూడా, మీ ఇంటి చెంతకి చేరిన వారు కూడా మీరు దోచుకోవటం ఎంతవరకు? మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు కూడా మీరు మోసం చేస్తున్నారే. మిమ్మల్ని కట్టుకున్న భార్య మిమ్మల్ని నమ్ముకునే కదా వచ్చింది, మిమ్మల్ని నమ్మే కదా మీ భర్త అయితే కనుక ఇంటి పెత్తనం అంతా అప్పగించాడు, మిమ్మల్ని నమ్ముకునే కదా మీ స్నేహితులు, బంధువులు, లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళేమో మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి వస్తే మీరు చేసే అన్యాయం కరెక్టేనా? మీ మీద వాళ్ళంతా నమ్మకం పెట్టుకున్నారు, కానీ మీరు మాత్రం వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారో తెలుసా? నీ భర్తకి తెలియకుండా, భార్యకి తెలియకుండా మోసం కరెక్టేనా? నీ తల్లిదండ్రులు కళ్ళు మూసేతకి నువ్వు చేసే పని కరెక్టేనా? నీ పిల్లల్ని ఉసురు కట్టుకుని నువ్వు చేసే పనులు కరెక్టేనా? నీ అన్నదమ్ములు బట్టి వచ్చినా, తల్లిదండ్రులు బట్టో, లోకంలో మనుషులు బట్టి వచ్చినప్పుడు కూడా ఒక్కసారి నువ్వు చేసే పని ఒక్కసారి ఆలోచించు. తప్పు కదా. ఈ మాట లోతు ఆ రోజు చెప్పినందుకు ఒక్కసారిగా వాళ్ళందరూ కోపం వచ్చేస్తుందంట. మా తప్పుని ఎత్తి చూపుతావా? లోకంలో ఈరోజు అయితే కనుక ఉన్నదే చెప్తే ఉలిక్కిపాటని ఈరోజు లోకంలో చాలామందికి అయితే వాళ్ళు తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కళ్ళు మూసుకుని అయితే కనుక ఒక పిల్లిలేగా పాలు తాక్కుంటూ వెళ్ళిపోతారు. నన్నెవరు చూడలేదు, నన్నెవరు చూడకూడదు, చూసినా అడగకూడదు అనుకునే మనస్తత్వం అండి. కానీ యేసుప్రభు అయితే కనుక దాన్ని లేపి చెప్తున్నాడు, తట్టి చెప్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, మీరు చేసే పని కరెక్ట్ కాదు అని. అలా అన్నంతగాను ఆయనకి ఏం చేశారట, దౌర్జన్యము నొందని కదా. బాధింపబడిన ఆయన నోరు తెరవలేదు. ఎందుకంటే చెప్పిన మాట విలువలేనప్పుడు, అందరూ చెడిపోయినప్పుడు ఏముంటుంది? ఒకళ్ళు వారిలో ఎవరన్నా ఒకరు నీతిమంతులు ఉంటే, మంచి వాళ్ళు ఎవరు ఉంటే గట్టిగా కేకేసి బాబోయ్ నా మీద దొంగలు పడుతున్నారు రెండురా అంటే నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరన్నా వస్తారు. అసలు అందరూ దొంగలైతే కనుక ఇక దొంగలు పడ్డారని ఇంకేం చెప్తాం? ఇప్పుడు ఏదైనా సందర్భం వచ్చింది అనుకోండి, సపోజు మన ఇంట్లో ఉండే కనుక మన ఇంటి చుట్టుపక్కల మన బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఉంటారు, మన వాళ్ళు వీళ్ళు.
ఎవరన్నా పరాయి దొంగ కనుక మన ఇంటికి వస్తే వెంటనే దొంగ 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 అని అరిస్తే మన వారందరూ లేచి మనకి సహాయం కోసం వస్తారు. అలా కాకుండా మనం మరుగు చోటుకి వెళ్ళాం, అసలు దొంగల మధ్యకే వెళ్ళాము మనం. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు మనం దోచుకుంటే కనుక ఇదిగో వీడు దోచుకున్నాడు చెప్తే కనుక వింటారా? మీరు షాపుల దగ్గరికి వెళ్ళారనుకోండి, పట్టణాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద షాపుల దగ్గరికి వెళ్ళారనుకోండి, కొన్ని సందర్భాలు అయితే కనుక మన అమాయకత్వాన్ని చూసి బాగా 10 రూపాయల వస్తువును కూడా వాళ్ళు 10,000 రూపాయలు కూడా చెప్తారు. ఆ సమయంలో అది తప్పనే సంగతి మనకు తెలుసు. వెంటనే కేకేసి పక్క షాపుని పిలిచి, ఏమండి చూడండి ఇతను ఏం చేస్తున్నాడు, 10 రూపాయలు అయితే కనుక ఇతను 10 రూపాయలకి అమ్ముకుండా 10,000కి అమ్ముతున్నాడు అన్నాడు అనుకోండి. పక్క షాపుడు దొంగోడే, వాళ్ళందరూ కూడా గూడు పుట్టాను కదా. ఇతని దగ్గరికి వచ్చి ఇలా చేస్తారని చెప్తే కనుక వాళ్ళు కూడా ఏమంటారు, మౌనం ఉండిపోతారే తప్ప వాళ్ళు వచ్చి ఇది తప్పు కదరా, అన్యాయము, అతను అమాయకుడని చెప్పి నువ్వు ఎక్కువ తీసుకున్నావా అని అనరండి. ఎందుకంటే ఇతనికంటే వాళ్ళు ఇంకా మరీ పెద్ద దొంగలు. ఆ వ్యాపారం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మన న్యాయం ఎక్కడ దొక్కుతుంది? లోకంలో మరొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు కూడా అంతా దొంగలమయం. అందరూ కూడా దోచుకున్న మనస్తత్వం. ఎవరికి చెప్పినప్పుడు కూడా ఎవరు మన మాట వినరండి. యేసుప్రభువు ఇదే చెప్తున్నాడు, బాధింపబడినను అతను నోరు తెరవలేదు, దౌర్జన్యం పొందినప్పుడు కూడా నోరు తెరవలేదు. ఎవరికి చెప్పుకుందాం? ఇందులో ఎవరున్నారు సత్యవంతులు? లోకంలో ఈరోజు మీరు దగ్గరికి వచ్చినప్పుడు మీకు కలిగిన కష్టాన్ని ఎవరికి చెప్పుకుందాం అనుకున్నారు? ఎవరన్నా నీకు సాయం చేసే మంచి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళే పలానా అనొచ్చు. కానీ వాళ్ళలో మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ముండ్ల కంపల వంటి వారు కదా అంటాడు. వాళ్ళు అంతకంటే దొంగలు. ఇప్పుడు నీకు తగిలిన దెబ్బ కంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ తగులుతుంది. వాళ్ళు వీళ్ళకంటే కూడా వరస్ట్ ఫీరస్ వాళ్ళు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్తావు? అందుకని యేసుప్రభువు నోరు కూడా తెరవలేదట. బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయ్యో, అంటే గొర్రెని చంపేటప్పుడు మీరు తినే మాంసం అనుకున్నప్పుడు ఈరోజు లొట్టలేసుకుని తినటం వరకు మీకు తెలిసేమో, కానీ వాస్తవంగా దాన్ని ఎలా చంపేస్తారో తెలుసా? సింపుల్గా ఒళ్ళో పెట్టుకుని దాన్ని ఏదో చక్కగా లాలిస్తున్నట్టు ముద్దు పెట్టుకున్నట్టుగా లేస్తే అది ఒళ్ళోనే ఉంటుంది. తనకి తెలిసి చచ్చిపోతానని, నా పీక కోసేస్తారు, నేను చనిపోతున్న సంగతి దాన్ని తెలుసా అండి. అయినప్పుడు కూడా ఏం మాట్లాడదు. ఎందుకంటే నేను పెరిగింది ఇందుకే, నా యజమానుడు అనుకున్నాను, నన్ను పెంచుకున్న దీని కొరకే. నేను పెంచబడ్డాను అనుకుంటే నా మీద ప్రేమతో ఎవరూ పెంచలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోకంలో ఈరోజు కోళ్ళు పెంచుకునే వాళ్ళు, లేకపోతే మేకలు పెంచుకునే వాళ్ళు, లేదా గొర్రెలు పెంచుకునే వాళ్ళు, లేకపోతే పశువులు పెంచుకునే వాళ్ళు ప్రేమ కొద్దా? వీళ్ళు ఎందుకు పెంచుకున్నారనుకుంటే, ఏ జీవాన్ని పెంచుకున్నప్పుడు కూడా ఆ జీవం ఏదో ఒక సమయంలో చచ్చిపోద్దండి. చంపేస్తారు, వీళ్ళే చంపిస్తారు. పెంచుకున్న వాళ్ళు దాన్ని అమ్మేస్తారు. వీళ్ళ చేతిలో చావపోయినప్పుడు కూడా వేరే వాళ్ళ చేతిలో చనిపోతుంది అది. దానికి తెలుసండి, నేను ఉన్నదే దీని కొరకు, నన్ను వీళ్ళు పెంచుతుందే దీనికోసం. మీరు చేపలు పెంచినా రొయ్యలు పెంచినా దేని కొరకు? చెరువుల్లో వేసే తెక్కనికి ఎంతో అల్లారు ముద్దుగా చూస్తారు, వాటిని ముచ్చటగా పెంచుతారు. దేని కొరకు? ఓ సమయం వచ్చిన తర్వాత దాన్ని పట్టుబడి ఉంటుంది. ఆ సమయంలో నిర్దాక్షిణ్యంగా దాన్ని తెక్కనికి తీసుకొచ్చి గట్టుమే పడేస్తారు కదా. వాటికి తెలిస్తే నీకు చేయగలిగింది ఏమీ లేదు. ఇంటి కొరకు నేను పెంచబడ్డానని. యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ లోకానికి అందుకు వచ్చాడు ఆయన. ఈ లోకములో అక్రమం ఎంత పెచ్చి మీరిపోయిందో, ఈ లోకంలో నరమాతులు అనుకున్న వాళ్ళు ఎంత అక్రమకారులుగా మారిపోయారో, వాళ్ళందరికీ కూడా ఒక లిట్మస్ టెస్ట్ పరీక్ష కోసం అన్నట్టుగా యేసుప్రభువును ఉంచబెట్టారు. యేసుప్రభు ఏ తప్పు చేయకపోయినప్పుడు కూడా యేసుప్రభుని అయితే వాళ్ళు దారుణంగా చంపేస్తారు. ఇలా చనిపోనని నీకు తెలుసు, ఎందుకంటే అందరూ చెడిపోయిన వాళ్ళే. ఎవరికి చెప్పుకుంటే ప్రయోజనం? ఈ పిలాతు అడుగుతున్నారంట, నన్ను అడుగు నీకు ఇస్తాను కదా. హేరోదు అడుగుతున్నాడు, లేకపోతే ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు. వాళ్ళందరూ కూడా అయితే కనుక మమ్మల్ని బ్రతిమలాడుకుంటే మిమ్మల్ని రక్షిస్తామని. ఎవరిని అడిగితే రక్షిస్తారు? ఒట్టి మాట అది అంతే. అదంతా ఒట్టి బోగస్. లోకంలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఈరోజు న్యాయం దక్కదు. పోలీసు వారు ఉంటారు, కోర్టులు ఉంటాయి, లాయర్లు ఉంటారు, జడ్జిలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. అందరూ కూడా తోడు దొంగలే కదా. ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయమని మీరు అడుగుతారు? ఎక్కడో చోటైతే కనుక ఎవడో ఒక దొంగ ఉంటాడు, సిస్టమ్నే పాడు చేసేస్తూ ఉంటారు. అందుకని మనుషుల దగ్గరికి వెళ్ళి ఈరోజు నాకు సహాయం అడిగితే కనుక, న్యాయం అడిగితే ఈరోజు జరిగేది కాదండి. దేవునికి అప్పగించుకోవటం. దేవుడు తప్ప ఈరోజైతే కనుక నీకు నిజంగా న్యాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు కదా. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయ్యం మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుక్కోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడను కదా. మనుషుల యొక్క అక్రమం, అతిక్రమం, మనుషుల యొక్క స్వార్థం, మనుషులు చేసే మోసం, చెప్పే అబద్ధాలు ఎవరిని చంపేసినాయి? ఏ తప్పు చేయని నిర్దోషి అనుకుని యేసుప్రభు చనిపోయాడు. ఏ తప్పు చేయని యేసుప్రభుకి ఎలాంటి గతి పట్టిందంటే, మీరెంత ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఎవరిని నమ్ముకుని బ్రతికితే బాగుంటుందో చెప్పండి. పలానా చోటుకు వెళ్తే నాకు న్యాయం దక్కుతుందని ఒక్కరిని చూపించండి, ఒక స్థలాన్ని, ఒక మనిషిని చూపించండి. పలానా చోటుకు వెళ్తే కనుక నాకు భద్రత కలుగుతుందని మీరు చెప్పండి. నన్ను ఎవరూ మోసం చేయకుండా, నన్ను ఎవరూ కూడా ఏ హాని కలిగించకుండా పలానా చోట నాకు సెక్యూరిటీ వస్తుందని ఒక్క మాట చెప్పండి. ఈ లోకంలో ఏది నమ్మదగినది కాదు అని చెప్పడం కోసమే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. మీరు ఏ మనిషిని నమ్ముకున్నప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో మీరు మోసపోతారని చెప్పడం కోసమే యేసుప్రభు లోకానికి వచ్చారు.
అది నిరూపించడం కోసం, చెప్పడం కోసం కాదు. మనుషులందరూ నీతి కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అది అవును అని చెప్పడం కోసం, నిరూపించడం కోసం చివరికి తన్ను తానే ఒక ఎక్స్పెరిమెంట్గా, ఒక ప్రయోగంగా అయితే చూస్తున్నాడు. చూడండి, నన్ను ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళు నన్ను చంపేశారు. నేను ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళైతే ఇంత ఘోరాతి ఘోరంగా నా మీద నిందలో దోషంలో పలుకుతున్నారు. నేను ఏం తప్పు చేసినందుకు నా మొహం మీద ఉమ్మేశారని చెప్తారా? యేసుప్రభు అయితే ప్రశ్న అదే. నేను ఏ తప్పు చేశారని 40 కొరడా దెబ్బలు కొట్టారు. నేను ఏ తప్పు చేశారని ఘోరాతి ఘోరంగా నన్ను శిక్ష విధించారు. శిలువలో చనిపోతున్నప్పుడు కూడా జాలి లేకుండా వాళ్ళైతే కనుక హీనమైన మాటలు పలికారు కదా. ఈ కారణం ఏంటి అంటే, నువ్వు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తే ఇలా ఉంటుందా? లోకంలో మనుషులు కూడా ఇదేనండి. వాళ్ళ తప్పును మనం చూసి చూడనట్టుగా వెళ్ళిపోయినంతసేపు మనం మంచోడు, మోగోలుగా ఉండిపోవాలంతే. అక్కడ మోగదయ్యంగా మనం ఉండిపోయినంతసేపు దేవుడు కూడా మోగదేవుడుగా ఉండాలి. మీరు ఎన్ని చేసినప్పుడు కూడా చిరునవ్వు అయితే కనుక చిద్దులాసంగా ఆయన చూస్తూ ఉండిపోతే కనుక, అబ్బా ఈ దేవుడు నన్ను ఏమనట్లేదు, నేను ఏది చేసినప్పుడు కూడా నన్ను ఎవరు గద్దించట్లేదు, అందుకని ఈ దేవుడు మంచోడు. కానీ మాట్లాడే దేవుడి దగ్గరికి వస్తే మాత్రం, నువ్వు చేసిన తప్పును చూసి హెచ్చరించే దేవుని దగ్గరికి వస్తే, నీ అక్రమాన్ని ఖండిస్తే మాత్రం, పొరపాటున మాత్రం దాన్ని సహించే పరిస్థితి కాదు. లోకం యొక్క స్థితి ఇలా ఉంది. ఇదే అందుకనే పోయే కాలం దగ్గరికి వచ్చింది అనుకుంటే దేవునికి ఎందుకు కోపం వచ్చేస్తుందో తెలుసా? దేవునికి ఉగ్రత ఎందుకు వస్తుందో తెలుసా? ఆయన ఉగ్రతను బట్టి రేపటి దినాన అగ్ని చేత నిలువ చేయబడినది కదా. ఈ ప్రపంచం అంతటా కూడా దేవుడు రేపటి దినాన అగ్నితో తగలబెట్టేసే రోజు ఉంది. ఇదంతా కరిగిపోయే రోజు ఉంది. మిక్కిలి వేండ్రంతో లయమైపోయే రోజు ఒకటి ఉంది భూమి అంతా కూడా. ఇది మనుషులు తయారు చేసుకున్న బాంబులను బట్టి మాత్రమే కాదండి. దేవుడైతే కనుక ఆకాశం నుంచి కురిపించే అగ్ని గంధకాలు ఉన్నాయి. వాటిని బట్టి అయితే కనుక సంపూర్ణంగా తగలబెట్టేసే రోజు ఉంది. ఎందుకంటే వీళ్ళ అక్రమానికి వేరే పరిష్కారం లేదు. మనుషుల్లో ఉన్న ఈరోజు దుర్మార్గత్వానికి వేరే పరిష్కారం లేదు. ఎంత చెప్పినా వినకుండా చెప్పిన వాడిని చంపేస్తున్నారు. ప్రాబ్లం చూడండి, ఇప్పుడు వినకపోతే వినకపోయారు, నమ్మకపోతే నమ్మకపోయారు, మార్చుకోకపోతే మార్చుకుపోయారు. వాళ్ళు బ్రతికోవాలి, బతకొచ్చు. కానీ మా తప్పును ఎత్తి చూపిస్తాను ఉద్దేశంతో యేసుప్రభుని ఆ రోజు చంపేశారు. ఈరోజు నువ్వైనా కానీ ఒక మంచి మాట చెప్పండి. ఎవరికో అక్కర్లేదు, అట్లీస్ట్ మీ భర్తకో భార్యకో ఒక మంచి మాట చెప్పండి. ఈ తప్పు చెయ్యొద్దని వాళ్ళతో అనంటే చూద్దాం. మీ పిల్లలకి చెప్పండి, ఏం జరుగుతుందో చూద్దాం. మీరు కనుక్కున్న మీ పిల్లలే కదా, అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలు. ఒక 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చేయకుండా పనులు చేస్తున్నప్పుడు, ఒరే తప్పు ఇదని ఒక మాట చెప్పండి. మీ తల్లిదండ్రులకి చెప్పండి, వాళ్ళు చేసే పనిని బట్టి ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, లేకపోతే ఇది తినకూడదు, ఇది తాగకూడదు అని ఒక్క మాట చెప్పి చూడండి. అప్పటి వరకు మీ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించేవాళ్ళు కూడా వాళ్ళ తప్పుని కనుక ఎత్తి చూపించిన రోజున ఒక్కసారిగా మీ మీద కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి మీ చావును కోరుకునే పరిస్థితి వస్తుంది వాడు. అందుకని యేసుప్రభు దగ్గరికి లోకానికి అదే చెప్పాడు. నీతికి ఈరోజు లోకంలో రోజు లేవు, సత్యానికి ఇక్కడ చోటు లేదు. అంతా కూడా అక్రమం, అతిక్రమం, దౌర్జన్యము. ఎవరైనా మాట్లాడితే కనుక ఎదుటివాడు ఏదన్నా ఒకరి కనుక తమ తప్పుని ఎత్తి చూపిస్తే వాడిని చంపేస్తారు. ఇదిగో నన్ను చూడండి. ఇక ఇలాంటప్పుడు నోరు విప్పడానికి ఏమీ లేదు, మౌనం ఉండిపోండి. ఎందుకు ఇంకా దొంగల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరినో బ్రతిమలాడుకుంటే మాత్రం వాళ్ళు మీకు సాయం చేస్తారు. అక్కడ నీ కుటుంబీకులు ఎవరూ లేరు, అందరూ దొంగలే. వాళ్ళు అనుకున్నావు నీ కుటుంబీకులని, నీ రక్త సంబంధికులని, నువ్వు కట్టుకున్న భర్త అనుకున్న, భార్య అనుకున్న, స్నేహితులు అనుకున్న, మరొకరు అనుకున్న, అందరూ దొంగలే. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, ఎవరి సుఖాన్ని వాళ్ళు కోరుకుంటారు. ఆ సమయంలో నువ్వు వెళ్ళి ఎన్ని నీతి మాటలు చెప్పినప్పుడు కూడా వాళ్ళు విననొల్లని వారిగా మారిపోతారు. అందుకని ఈ లోకం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలనుకున్నప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు. ఎలా ఉండాలట? వదక తేబడి గొర్రె. ఏదో ఒక రోజున మూసి చంపేస్తారు వీళ్ళు, ఏదో ఒక రోజు నన్ను కూడా నిందిస్తారు, ఏదో ఒక రోజు నన్ను కూడా కొడతారు. దేనికి నేను సిద్ధమే. అయ్యి బాబోయ్, నేను ఆశ్చర్యపోకండి. లోకాన్ని గురించి ఆలోచించినప్పుడు చూసారా ఎంత అన్యాయం చేశారు అనకండి. అన్యాయం చేయటం కోసమే ఈ లోకం ఉంది. అన్యాయంలోనే వీళ్ళందరూ పెరుగుతున్నారు. వీళ్ళందరూ కూడా తమ మార్గం నుండి చెరిపేసుకున్న వాళ్ళు నరమాతులుగా ఉన్నారు. సాక్షాత్తు దేవుడే వచ్చి నిలబడినప్పుడు కూడా దేవుని మాట కూడా వినను అనుకునే మనుషులు ఉన్నారు ఈరోజు. ఉంటుందిగా, నోటి వెంట చాలామందికి వస్తుంది, దేవుడు చెప్పినా నేను వినను అని. దేవుడు చెప్పినా వినను అల్లని వారు ఈ లోకంలో ఉంటే ఇక నువ్వు చెప్తే ఏం వింటారు? ఇలాంటి పరిస్థితులు మనకు ఉత్పన్నమైనప్పుడు మీరైతే కనుక మౌనంగా ఉండమని చెప్పడం కోసమే యేసుప్రభు ఆ రోజు ఎలా ఉండిపోయాడు అంతే. తీర్పు దేవుడు చెప్తాడు, తొందరపడద్దు. మీకేదో అన్యాయం జరుగుతుందని మాత్రం అంటారు. మనుషులు మిమ్మల్ని అందరినీ కూడా ఒకరికి ద్వేషించి దూషించే పరిస్థితి వచ్చినా న్యాయవంతుడైన దేవుడు పరలోకమందు ఉన్నాడు. సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆయన సమాధానం చెప్పిన రోజునైతే కనుక అందరికీ కళ్ళు తెరుచుకుంటాయి. కానీ ఆ సమయానికి వాళ్ళు లోకాన్ని చూస్తారో లేదో మాత్రం చెప్పలేం. వాళ్ళు గుండెలు బాదుకున్న రోజు అయితే మాత్రం ఖచ్చితంగా రాబోతుంది. నేను నిందించిన వారు ఎవరన్నా, నువ్వు నీతికి నిలబడినప్పుడు నీకు దూషణ ఎవరైతే చేశారో, లేకపోతే కనుక దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నట్టు కానీ ఎవరైతే నీ కష్టాన్ని నష్టాన్ని కలిగించాలనుకున్నారో అన్నిటికీ దేవుడైతే కనుక తీర్పు చెప్పే రోజు ఉంది. ఆ తీర్పు కొరకు మనందరం కూడా ఆశగా ఎదురు చూద్దాం. మనలో కనుక అలాంటి అక్రమం ఉంటే కనుక ముందు మీరు మారండి.
మన వలన తోటి వారు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అనుకుంటే, వాళ్ళు దుఃఖపడుతున్నారు అనుకుంటే, వాళ్ళ కన్నీరైతే కనుక మనకి ఏమాత్రం కూడా క్షేమం మాత్రం కాదండి. లోకంలో మనుషులైతే కనుక కెలక్కండి, వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. వాళ్ళు బ్రతుకునే వాళ్ళైతే కనుక చక్కగా బ్రతికేటట్టుగా మీరందరూ ప్రయత్నించిన రోజున నిజంగానే ఆ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అటు చిత్తాన్ని బట్టి మనందరూ కూడా బ్రతకాలని, మన వరకు యథార్థంగా బ్రతికి ఆ దేవునికి మహిమార్థంగా సాక్షాత్తుగా ఉండాలని మిమ్మల్ని అందరూ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.